భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఎవరికి దొరకరేమో. ఎందుకంటే నేను ఆయన బోళాగా మాట్లాడిన మాట చూశాక అనిపించింది. ఆయనది ఒక పార్టీ ఉంది, 2014లో పెట్టారు. అప్పుడు నాకు అధికారం వద్దని, అంటే అసలు మేము పోటీనే చెయ్యమంటూ తెలుగుదేశాన్ని గెలిపించే ప్రయత్నం చేయడం అంటే నిజంగా గొప్పోడు అనేటువంటి. 2019లో పోటీ చేశారు, కానీ తెలుగుదేశాన్ని విభేదించి ఆ తర్వాత జగన్ అధికారంలోకి రానియనన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మరి ఎక్కడా దొరకరు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం పోటీ చేయడం అనేది ఒక గొప్ప విశేషం. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్ని గద్దెదించాలి. తాను అధికారంలోకి రావడం కాదు, తనను నమ్ముకున్న వాళ్ళని అధికారంలోకి తీసుకురావడం కాదు, ఒక పోరాటం కాదు. 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు రేపు పొద్దున పోటీలో ఉన్నాడు. ఇదే 10 ఏళ్లలో తెలుగుదేశాన్ని గద్దెనెక్కించడం కోసం ఒకసారి, గద్దె దిగనీయకుండా చూడటం ఒకసారి, మళ్ళీ గద్దెనెక్కించడానికి ఒకసారి, తన పార్టీ కంటే కూడా తెలుగుదేశం కోసం త్యాగం చేసి, అది కూడా చివరికి బీజేపీ అధినాయకత్వం చివాట్లు పెడుతున్న 2 చేతులు ఎత్తి మొక్కి చంద్రబాబును అధికారంలోకి తెమ్మనమని చెప్పేటటువంటి త్యాగమూర్తి. నాకు ముఖ్యమంత్రి పదవద్దు, నా పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్లేదు, చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలా రాష్ట్రం బాగుపడిపోతుంది, ఆయన వెనకాల నేను ఉంటాను కాబట్టి అదే బాగుంటుందని భావించండి అని చెప్పగలిగినటువంటి మహానుభావుడు, మహానాయకుడు. ఇంతటి త్యాగమూర్తి, ఇంతటి త్యాగనిరతి ప్రపంచంలో ఎవరికి ఉండదు అనుకుంటా.